హలో ఎవ్రీవన్. ఏపీలో రహదారులు మరియు భవనాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి జిల్లాల వారికి వరుస నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ రోజు కూడా తాజాగా మనకి ఇంకొక జిల్లా నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, శానిటరీ వర్కర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయింది 22వ తేదీ నుంచి. మళ్ళీ లాస్ట్ డేట్ ఏంటంటే మీకు మార్చి 4వ తేదీ వరకు కూడా మీరైతే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ చూసుకుని మీకు 7వ తేదీ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ చూసుకుంటే 13వ తేదీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే తేదీ కూడా మీకైతే 14వ తేదీ, మార్చి 14వ తేదీన మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే తేదీ అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటిలో ఆఫీస్ సబార్డినేట్కి 5 పోస్టులు, వాచ్మెన్కి 4 పోస్టులు, శానిటరీ వర్కర్కి 5 పోస్టులు. జీతం చూసుకుంటే అన్ని ఉద్యోగాలు కూడా జీతం ఒకే విధంగా ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ 15,000, వాచ్మెన్ 15,000, శానిటరీ వర్కర్ కూడా 15,000 సంబంధించిన నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి విద్యార్హత ఏముండాలంటే ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి. ఈ 2 రకాల పోస్టులకు అనుభవం ఉంటే అదనంగా మార్కులు కలుపుతారనే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. వాచ్మెన్ మరియు శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఫీజు అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా ఆఫ్లైన్ ద్వారా పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి వయసు చూసుకుంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండవలసి ఉంటుంది. జూలై 1, 2023 నాటికి వయసు సడలింపు అయితే ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళైతే 5 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. విభిన్న ప్రభావవంతులైన అభ్యర్థులు 10 సంవత్సరాల వరకు వయసు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ విధానం ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంది. సో మీకు నేను వీడియో కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు మరిన్ని డాక్యుమెంట్స్ ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్థి ధ్రువపత్రాలు అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రం అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, దివ్యాంగుల అభ్యర్థులు అయితే సదరన్ సర్టిఫికేట్, అనుభవం ఉన్న వారైతే అనుభవ ధృవీకరణ పత్రాలని మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మరియు ఇతర సర్టిఫికేట్లు వంటి వాటిపై సెల్ఫ్ అటాచింగ్ చేసి అప్లికేషన్ జతపరిచి సంబంధిత కార్యాలయం అందజేయాలి. సో ఎంపిక విధానం చూసుకుని మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తున్నారు. మీ యొక్క అప్లికేషన్ మీ యొక్క అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్, సర్కిల్ ఆఫీస్, శ్రీకాకుళం, సాయిబుల తోట, శ్రీకాకుళం జిల్లా అనే ఈ అడ్రస్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ ద్వారా మీకు డౌట్స్ నాకు అయితే కామెంట్ ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. ఇంకా ఏ జిల్లా నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మన ఛానల్లో నేను మీకైతే ఎప్పటికప్పుడు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.